ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో జడశక్తి ఈ నామం 4 బీజమంత్రాలను కలిగి ఉన్నది. జడశక్తి ఈ సమస్త ప్రపంచం అంతయు కూడా పంచభూతాలతో నిర్మితమైనటువంటిది. పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ ప్రపంచం శక్తివంతం కావాలంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి సృష్టిలో అద్భుతమైనటువంటి ఒక శక్తి పని చేయాలి. ఏ శక్తి అయితే అఖండమైనటువంటి శక్తిగా ఉన్నదో, ఏ శక్తికి మాత్రమే సృష్టిని నడిపించగలిగేటువంటి శక్తి, సృష్టిని చేయగలిగేటువంటి శక్తి, సృష్టిని తనలో లీనం చేసుకోగలిగేటువంటి శక్తి ఉన్నదో ఆ శక్తినే త్రిపుర సుందరి అంటుంది వేదం. ఆ త్రిపుర సుందరియే జడమును కదిలించే శక్తి గనుక జడశక్తి అన్నారు. అంతేగాని ఇక్కడ జడశక్తి అంటే నిర్జీవంగా ఉన్నటువంటి జడ పదార్థమని కాదు. నిర్జీవంగా ఉన్నటువంటి సమస్తాన్ని జీవోత్సవంలాగా ఉన్నటువంటి మనస్సును జీవప్రదం చైతన్యవంతం చేసేటువంటిది ఈ మహాశక్తి. అందుకే త్రిపుర సుందరి అంటున్నాం ఈ శక్తిని. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం జగత్తులన్నిటినీ తనలోంచి సృజింపచేసినటువంటి శ్రీ విద్యా స్వరూపిణి అయినటువంటి తల్లికి ఈ ప్రార్థనా శ్లోకంలోనే శ్రీ విద్యా మంత్రం గాయత్రి మంత్రంతో సమానమైనటువంటి మంత్రం. దీనిని గుప్త గాయత్రి అని కూడా అంటారు. జగతాం ధాత్రీం ఈ జగత్తులన్నిటినీ తనలో నుంచి ప్రభవింపచేసినటువంటిది, పంచభూతాలన్నిటినీ తన నుంచి ప్రభవింపచేసినటువంటి తల్లి. సృష్టి స్థితిలయేశ్వర్యం సృష్టి చేసేటువంటిది, జగత్తులన్నిటికీ మూల కారణమైనటువంటి శక్తి. ఆ జగత్తులు సృష్టి కాగానే ఉపయోగం లేదు, స్థితి కూడా కావాలి కనుక స్థితిరూపకమైనటువంటి వైష్ణవీ శక్తిగా విరాజిల్లున్నటువంటిది. అలాగే ఆ స్థితి అలాగే ఉన్నప్పుడు కొంతకాలానికి వృద్ధాప్య స్థితికి పొందిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ జీవ పదార్థాలన్నీ కూడా శోభాయమానంగా ఉండవు. అందుకోసమే ఏ విధంగా వృక్షంలో ఉన్నటువంటి పండుటాకు నేల మీద రాలిపోతుందో జీవరాశులన్నీ కూడా తిరిగి తల్లిలోకే లీనమైపోతున్నాయి. నిగ్రహిస్తుంది, అనుగ్రహిస్తుంది. అందుకే 5 కృత్యాలను చేసేటువంటి తల్లి కనుక పంచకృత్య పరాయణ. పంచబాణాలు, పంచమీదేవి, పంచభూతేసి, పంచసంఖ్యోపచారిణి. నవరాత్రులలో పంచమి దినం లలితాంబిక పూజ జరుగుతుంది. దానిని ఋషి పంచమి అంటారు. విశేషంగా లలితా పంచమిగా ఆ దినం దేవిని చాలా విశేషంగా పూజిస్తారు. ఈ పంచభూతాత్మకమైనటువంటి శక్తులన్నిటినీ ఏ తల్లి అయితే సృజింపచేసి ఉన్నదో ఈ పంచభూతాత్మక శక్తులకు మూల కారణమైనటువంటి శక్తిగా నిలిచి ఉన్నది కనుక జడశక్తి అంటూ జగదంబ లలితా భవానీదేవి ఈ యొక్క పవిత్రమైనటువంటి నామంలో జడశక్తిగా 4 బీజమంత్రాలతో కీర్తించబడింది. విష్ణు పురాణం ఇలా చెప్తుంది, అసలు ఈ పంచభూతాత్మక శక్తులన్నీ ఎక్కడి నుంచి ఉద్భవించాయో తెలుసుకోవాలి. ఈ శక్తులన్నీ పరబ్రహ్మ శక్తులేనంటూ విష్ణు పురాణం చెప్తుంది. ఈ సమస్తానికి మూలం పరబ్రహ్మం అనేటువంటిదే సమస్త ఆధ్యాత్మిక గ్రంథాల యొక్క సారాంశం. ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా సృష్టికి మూలాన్ని పరిశోధించి ఆ సృష్టికి మూలం ఎక్కడ ఉన్నదో తమ అంతరంగంలో సాక్షాత్కరించుకొని అపూర్వమైనటువంటి వేద గ్రంథాలను ప్రసాదించి ఆ వేద గ్రంథాలలో ఉన్నటువంటి సారాంశం సృష్టికి మూలం పరబ్రహ్మము అన్నటువంటి సత్యాన్ని పదే పదే తెలియచేసింది
ఈ మంత్రం ఆ సత్యాన్ని గురించే మరొక్కసారి మాట్లాడుతూ ఉన్నది. ఈ సమస్త ప్రపంచానికి అంతటికీ ఒక శక్తి కావాలి. ఒక చిన్న చీమ నడవాలి. ఆ చీమ తను చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ నడవాలి అంటే ఆ చీమకు ఒక శక్తి కావాలి. ఆ శక్తియే జగదంబ ప్రసాదించే ప్రాణ చైతన్య శక్తి. ఒక పెద్ద ఏనుగు నడవాలి. ఆ ఏనుగు కావలసినటువంటి శక్తి జగన్మాత ప్రసాదించిన చేతనా శక్తి. ఒక భీమసేనుడిలో ఉన్న శక్తి అయినా, ఒక రాక్షసుడిలో ఉన్నటువంటి శక్తి అయినా, దేవతలలో ఉన్నటువంటి శక్తి అయినా, బ్రహ్మాదులలో ఉన్నటువంటి శక్తి అయినా, ఈ శక్తులన్నిటికీ బ్రహ్మాది పిపిల కాంత జనని అని చెప్పుకున్నాం. చీమ నుంచి బ్రహ్మ పర్యంతం తల్లి శక్తులు ప్రసాదిస్తున్నది కనుక సమస్త ప్రాణికోట్లకు చైతన్య శక్తిని ప్రసాదించేటువంటి తల్లిగా ఈ మంత్రంలో జడశక్తి స్వరూపిణిగా జగదంబ కీర్తించబడింది. మాయ యొక్క పరిణామమే ఈ జడశక్తి అయినటువంటి దేవి. అంతేకాదు, అగ్నికి ఏ విధంగా వేడిమి ఉంటుందో, అంటే దాహక శక్తి ఉంటుందో, అలాగే సమస్త సృష్టిలో ఉన్నటువంటి జడ పదార్థాలన్నింటికీ మూల కారణమైనటువంటి శక్తిగా దేవి ఇక్కడ పేర్కొనబడుతుంది. ఎప్పుడైతే దేవి చైతన్య శక్తిగా పనిచేస్తుందో ఆ దైవ ధ్యానం చేత సహస్రార చక్రం చైతన్యాన్ని పొందుతూ ఉన్నాయి. దైవ ధ్యానం చేత నిద్రావస్థలో ఉన్నటువంటి చైతన్య కేంద్రాలు మేల్కొంటున్నాయి. అప్పుడు మానవ జీవితం చాలా ఉదాత్తంగా పరిణామం చెందుతుంది, ఉదాత్తమవుతుంది, చాలా ఉదాత్తమవుతుంది. బ్రహ్మస్వరూపాన్ని తన యందు సర్వమునందు దర్శించి ప్రేమ, క్షమ ఇలాంటి గుణాలు తల్లి ప్రసాదిస్తుంది. ఇవి అపురూపమైనటువంటి గుణాలు. ఒకప్పుడు ఒక నిరుపేద ఏ పని చేయలేక జడప్రాయమైనటువంటి మనస్సుతో నిస్సహాయుడిగా ఇక ఏం చేయలేను అన్నటువంటి ఉద్దేశంతో భిక్షాటనం కోసం వెళ్ళాడు. అతడు ఒక గృహం వద్దకు వెళ్ళి భిక్షాటనం అడగగానే అక్కడి నుంచి ఒక స్త్రీ, చాలా ధనవంతురాలైనటువంటి స్త్రీ బయటకు వచ్చి ఆరోగ్యంగా బాగా ఉన్నటువంటి అతన్ని చూసి ఏదైనా పని చేసుకోకూడదా అంటూ చాలా తీవ్రంగా కఠోరమైనటువంటి మాటలతో మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడి అవమానం చేసి అతన్ని పంపించింది. అతడు చాలా బాధపడిపోయి ఇక భిక్షాటనం చేయకూడదు అనుకున్నాడు. మొట్టమొదటిసారి భిక్షాటనానికి వెళ్ళింది ఆవిడింటికే. ఇక ఇంకెవ్వరి దగ్గరికి భిక్షాటనం చెయ్యకూడదు, ఏదైనా ఒక పని చేసుకోవాలి అనే ఉద్దేశంతో అతడు చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించాడు. ఆ చిన్న చిన్న పనులు చేస్తూ కొద్ది కొద్దిగా ధనాన్ని కూడబెట్టి ఆ ధనంతో చిన్న వ్యాపారాలు చేస్తూ ఆ వ్యాపారాలని క్రమంగా వృద్ధి చేసి పెద్ద వ్యాపారాలు చేసి అతడు చాలా తక్కువ కాలంలోనే న్యాయంగా సంపాదించిన ధనంతో చాలా పెద్ద ధనవంతుడయ్యాడు. ఇలాగ ధనవంతుడై తాను దారిద్ర్యాన్ని అనుభవించిన బాధ ఆయనకు బాగా అనుభవంలో ఉన్నది. అందుకే తన ధనాన్ని ఖర్చు చేసి ఒక అన్నశాల నిర్మించారు. అంటే అన్నసత్రం. ఎవ్వరు వచ్చినా నిరుపేదలకి అక్కడ లేదు అనకుండా అన్నం పెట్టేటువంటి ఏర్పాటు చేశాడు. అన్నదానం చాలా శ్రేష్టమైంది కదా. అవును, అన్నదానాన్ని మించినటువంటి ఏ గొప్ప వ్రతం లేనే లేదు. చాలా పవిత్రమైనటువంటిది. అన్నాన్ని మనం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాం. అన్నము అంటే అన్నం మెతుకులనే కాదు, ఇక్కడ తినే ఏ ఆహార పదార్థమైనా అన్నస్వరూపమే. ఆ అన్నంలో ఉన్నటువంటి శక్తి పరబ్రహ్మమయ్యి అన్నగత జీవులు ప్రాణులందరూ ఆకలి బాధతో ఉన్నటువంటి వారికి అన్నం పెట్టినప్పుడు కలిగే పుణ్యం మాటలతో చెప్పలేనటువంటిది. అందుకే అతడు ఒకప్పుడు చాలా తీవ్రమైనటువంటి దారిద్ర్య బాధ అనుభవించినందువలన అలాంటి బాధ ఎవరు అనుభవించకూడదు, తన దృష్టిలోకి వచ్చినటువంటి వారికి ఖచ్చితంగా అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ఈ అన్నసత్రాన్ని నిర్వహిస్తూ
చాలా సంవత్సరాలు గడిచిపోయింది. అతడు మరింత ధన సంపాదన చేసి పేదలకు వస్త్రదానాలు, అన్నదానాలు ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువగా చేయడం ప్రారంభించాడు. ఒకరోజు ఆ అన్నశాలలోకి అతడు భోజనాలు వడ్డిస్తూ ఉండగా పాతదైనటువంటి దుస్తులతో, చిరిగిపోయినటువంటి దుస్తులతో, మలినమైనటువంటి శిరోజాలతో ఒక బీదరాలు అక్కడికి ప్రవేశించింది. ఆమెను చూడగానే అతడు బాగా గుర్తుపట్టాడు. ఎందుకంటే తనను నోటికొచ్చినట్లుగా చాలా తీవ్రంగా మాట్లాడి అవమానం చేసినటువంటి స్త్రీ మరి ఈరోజు ఆ పరిస్థితిలోకి వచ్చింది. ఇతడు చాలా హృదయం దయార్ద్రతతో దారిద్ర్యం, కష్టం తను అనుభవించాడు కనుక ఆవిడని అవమానం చేయకుండా చాలా సగౌరవంగా గౌరవించి ఆమెకు భోజనం పెట్టి మంచి దుస్తులను ప్రసాదించి ఆమెను పంపించారు. ఒక మాతృమూర్తిగా గౌరవించారు. ఇక్కడ జడశక్తి, జడప్రాయులుగా ఉన్నటువంటి మన హృదయంలో, మన అంతరంగంలో తల్లి శక్తి ప్రవేశిస్తే, ఆవిడ ఆ రోజు నన్ను అవమానం చేసింది కదా, ఈరోజు నేను కూడా ఆవిడ అవమానం చేయాలని అనుకోలేదు. శక్తి అక్కడ సాత్వికమైనటువంటి మంచి గుణంతో పనిచేస్తున్నందువలన, ఆ గుణ సంపద వలన స్త్రీని, మాతృమూర్తిని గౌరవించే సంస్కారాన్ని అతడు పొందగలిగాడు. ధనం రాగానే మనిషికి శోభనివ్వదు. ఆ ధనాన్ని ఎలాగ సద్వినియోగం చేస్తామో అన్నటువంటి దానిలోనే తల్లి మన వివేకాన్ని గమనిస్తూ ఉంటుంది. అందుచేత జడశక్తి అనేటువంటి మంత్రంలో సమస్త సృష్టి అంతటికీ, సకల పదార్థాలన్నిటి యందు ఏ చైతన్య శక్తి కదులుతూ ఉన్నదో, శారీరకమైనటువంటి కదలికల ద్వారా, మానసికమైనటువంటి శక్తుల ద్వారా, బుద్ధి యొక్క విచక్షణ జ్ఞానశక్తి ద్వారా, వీటన్నిటి ద్వారా మన అంతరంగంలో పనిచేసేటువంటి శక్తి కనుక దేవిని జడశక్తి అన్నారు. ఈ సందర్భంలో మరొక చక్కని కథను మనం చెప్పుకుందాం. చాలాసార్లు మనుషులు ఇలాగ అనుకుంటారు, నా దగ్గర ధనం ఉంటే చాలా మంచి పనులు చేసేవాడిని, లేనందువలన నా చేతులు కట్టేసినట్లున్నాయి, లేకపోతే నేను ఏమన్నా చేసి అందరికీ చాలా చేసి ఉండేవాడిని అంటూ ఇలాగ మాటలు చెప్తూ ఉంటే మనం చాలామందిని చూస్తుంటాం. ఇలాగ ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారు, నా దగ్గర ఉంటే నేను ఎంత చేసి ఉండేవాడినో, అసలు ఇవన్నీ ఒక్క రోజులోనే నేను ఈ స్కూల్ కట్టేసేవాడిని, ఈ హాస్పిటల్స్ కట్టేసేవాడిని, ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక్క రోజులో కూడా ఏది చేయలేం. చాలా సంవత్సరాల కృషి, ప్రేమ, ఇలాంటి సత్కర్మలు చేసేందుకు మనకు ప్రేరణ కలిగిస్తుంది. ప్రాచీన కాలంలో మధురలో ఒక బాల వితంతువు బాలిక ఉండేది. ఆ బాలిక తనకు దిక్కు లేకుండా, ఎవ్వరు లేకుండా ఉన్నటువంటి ఒకే ఒక తల్లి కూడా మరణించింది. ఆ వితంతువునకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. అందుచేత ఆ బాలిక ఆ చుట్టుప్రక్కన ఉన్నటువంటి ఇళ్లలో బియ్యం తీసుకుని వచ్చి వాటిని పిండి విసురుతూ ఉండేది. ఆ వచ్చిన కొద్దిపాటి ధనంతో తన జీవనయాత్ర సాగిస్తూ కొంతపాటి ధనాన్ని దాచిపెడుతూ ఉండేది. అలా చాలా కాలం కష్టపడి ప్రతిరోజు 2 రూపాయలు సంపాదించగలిగేది. ఆ 2 రూపాయల్లో కొద్దిపాటి ధనాన్ని తన కోసం ఉంచుకొని దాదాపు 1.5 రూపాయి వరకు ఆవిడ దాచిపెడుతూ ఉండేది. ఇలాగా ఒక 4 సంవత్సరాలు అయిన తర్వాత దాదాపు 1000 రూపాయల వరకు పోగైంది. ఇప్పుడు ఆవిడ చాలా సంతోషపడింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆ పరిసరాల్లో ఒక పెద్ద బావి కావాలని అనేక మంది ధనవంతులు చందాలు వసూలు చేయడాని కోసం అనేక పెద్ద గృహాలకు వెళ్ళి ఒట్టి చేతులతో వచ్చారు. ఎవ్వరూ ఆ బావిని తవ్వేందుకు సిద్ధంగా ముందుకు రాలేదు. ఎందుకంటే అది చాలా పెద్ద ధనంతో కూడిన పని, అందరూ ఇప్పుడు చేయలేం, సాధ్యం కాదు, ఈ సంవత్సరం వ్యాపారాలు బాగలేవు, ఈ సంవత్సరం మాకు పంటలు పండలేదు అంటూ ఏదో ఒకటి చెప్పి పెద్ద పెద్ద ధనవంతులంతా కూడా తప్పించుకున్నారు. ఈ పేదరాలు మిక్కిలి కష్టంతో కొన్ని సంవత్సరాలు బియ్యాన్ని పిండిగా తయారు చేసి తన కష్టార్జితంతో 1000 రూపాయలు తాను కష్టపడి సంపాదించి
దానితో ఒక పెద్ద బావి దొవ్వించింది. ఆ మార్గంలో వచ్చేటువంటి బాటసారులందరూ కూడా ఆ చల్లటి తీయని జలాలు తాగుతూ ఈ బావి ఎవరు తవ్వించారో కానీ నిజంగా వాళ్లకు చేతులెత్తి నమస్కరించాలి అంటూ వెళ్తూ ఉండేవారు. ఒకరోజు ఈ బాలిక ఆ బావి సమీపానికి వెళ్ళి మనుషులందరూ మంచినీళ్లు తాగి సంతోషించడం చూసి చాలా ఆనందపడింది. బహుదూరం నుంచి నడిచి వచ్చే బాటసార్లకు ఆ బావిలో జలం కొబ్బరి నీళ్ళలాగా అమృతతుల్యమైనటువంటి జలమై దాహార్తిని తీరుస్తూ ఉండేది. కష్టపడి తన కష్టార్జితంతో ఎదుటివారికి ఏదైనా మంచి పని మనం చేసినప్పుడు కలిగే సంతోషం మాటలతో చెప్పలేనటువంటిది. మాటలతో వర్ణించడానికి తరం కానటువంటి ఆనందం కలుగుతుంది. తల్లి మనకు ఈ శరీరం ప్రసాదించింది. ఈ శరీరంతో మంచి బుద్ధిని కలిగి ఉండి ఆ బుద్ధిని, ఆ విచక్షణను సత్కర్మల కోసం మనం వినియోగించినప్పుడు కన్నతల్లి యొక్క మహానుగ్రహానికి అందరూ పాత్రులవుతారు. లోకజనని మానవులందరికీ మంచి బుద్ధిని ప్రసాదించునుగాక. నిష్కామంగా మనం ఏ కీర్తి ప్రతిష్టలు లేకుండా, ఎవరిని వంచకుండా, పవిత్రమైనటువంటి అంతరంగంతో మనం చేసే చాలా చిన్న పని కూడా దేవికి నిజమైన పూజ అవుతుంది. అలాంటి పూజ మనందరం చెయ్యాలని లోకజనని పాదార విందాలను భక్తితో వేడుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.